మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆయన అనుచరులు అనుకూల అధికారుల తత ఒక్కటొక్కటిగా బయటపడుతున్నారు. మదనపల్లిలో పూర్వీకుల సమాధులున్న భూములను సైతం మంత్రి అనుచరులు వదలటం లేదు. నకిలీ రికార్డుల సృష్టికి బాధితుల నుంచి వీరునామా రాయించుకున్నారు చిత్తూరు జిల్లా ఉన్నతాధికారి. సిపిఐ ఏర్పాటు చేసిన బాధితుల సదస్సులో విస్తుగొలిపే నిజాలు బయటపడ్డాయి. చిరంజీవి అనే వ్యక్తి కుటుంబానికి చెందిన 1.5 ఎకరా భూమిని ఓ సమాచార అధికారి ఆర్డీఓ మురళితో ఉన్న సన్నిహిత సంబంధాల ద్వారా తన కుటుంబానికి చెందినదిగా రికార్డులు మార్పించారు. ఇక మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన చేసిన దంతాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. మదనపల్లిలో ఒక సమాధులు ఉన్న స్థలాన్ని సైతం కూడా ఆయన అనుచరులు దాన్ని ఇది చేశారు, కబ్జా చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. రైట్ దామోదర్, బాధితులు ఏమంటున్నారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రత్న, మదనపల్లి నగరం పట్టణంలోనే 423 సర్వే నెంబర్కి సంబంధించి 6వ లెటర్లో 1 ఎకరా భూమి 1932లో లక్ష్మమ్మ అనే మహిళ తను కొనుగోలు చేసింది. ఆ తర్వాత 69లో రికార్డులకు కూడా ఆమె ఎక్కించుకున్న పరిస్థితి. ఆ తర్వాత జరిగిన నేపథ్యంలో ఏదైతే ఆమె చనిపోయిన తర్వాత ఆమె మృతదేహాన్ని కూడా అక్కడే ఖననం చేశారో, ఆమె కుటుంబ సభ్యుల యొక్క మృతదేహాలను కూడా అక్కడే ఖననం చేసిన పరిస్థితి. మొత్తం మీద అక్కడ సమాధులు ఒక 5-6 సమాధులు కూడా ఉన్నాయి ఆ కుటుంబానికి సంబంధించి. ప్రస్తుతం ఆ కుటుంబానికి సంబంధించిన చిరంజీవి అనే వ్యక్తికి ఆ పొలానికి హక్కుదారుడుగా, ఆ భూమికి హక్కుదారుడిగా ఉన్నాడు. అయితే ఈ మధ్య కాలంలో మురళి, ఎవరైతే ఆర్డీఓ మురళి ఉన్నాడో అతను ఈ భూమిని ఏకంగా ఒక సమాచార శాఖలో పనిచేస్తున్న అధికారి కుటుంబానికి రాయించినట్లు సమాచారము. దీనికి సంబంధించి రికార్డులు బయటపడడంతో చిరంజీవి నిన్న సిపిఐ నేతల వద్దకు వచ్చి పూర్తి సమాచారాన్ని తెలియజేశాడు. అదేవిధంగా ఆయన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణన్ కూడా అక్కడికి తీసుకువెళ్ళి పరిస్థితిని చూపించాడు. ముఖ్యంగా ఏదైతే తమ భూమి ఎకరా 25 సెంట్లు ఉందో ఆ భూమికి సంబంధించి పూర్తి స్థాయిలో రికార్డులు తమ అనుభవంలో ఉన్నామని, తాము ఇప్పటి వరకు ఏదైతే 1932 నుంచి ఇప్పటి వరకు దానికి సంబంధించిన శిస్తులు కూడా కట్టాము. దీంతోపాటు 69-73లో నుంచి మార్టిగేజ్ లోన్ తీసుకునే రుణాలు కూడా బ్యాంకుల నుంచి తీసుకున్నాము. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా రికార్డులను మార్చేసి ఆర్డీఓ మురళి ఈ భూమిని వేరే సమాచార శాఖ అధికారానికి సంబంధించిన తల్లి లక్ష్మీదేవి పేరుతో ఒక రికార్డు క్రియేట్ చేసి ఆమె వీలునామా, ఆమె కొడుకుల పేరు ఆ వీలునామా రాయించినట్లు కూడా రికార్డులు తయారు చేసి ఆ భూముల్లోనూ వారికి స్వాధీనం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారని రెవెన్యూ అధికారులు ఈ విషయం పైన తాను రెవెన్యూ అధికారుల చుట్టూ ఆర్డీఓ, అదేవిధంగా మురళితో పాటు అదేవిధంగా ఏదైతే రెవెన్యూ తహసీల్దార్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం కనిపించడం లేదని, ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని బాధితుడు ఏదైతే చిరంజీవి సిపిఐ రామకృష్ణను కోరారు. ఈ సందర్భంగా రామకృష్ణ 20వ తేదీ తాను సీఎంను కలవబోతున్నాను, భూబాధితుల తరఫున మీరు కూడా రండి, అక్కడ సీఎం దృష్టికే తీసుకెళ్దామని కూడా చెప్పాడు. మొత్తం మీద ఈ ఘటన ఏదైతే నగరంలో సంచలనం కలిగించింది, మదనపల్లిలో సంచలనం కలిగించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా తరతరాలుగా తమ వంశీకుల సమాధులను పూడ్చిన స్థలాలను కూడా ప్రభుత్వం ఏదైతే పెద్దిరెడ్డికి సంబంధించిన అనుచరులు, అధికారులు పరాధీనంగా ఈ విధంగా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకుని తమ భూమిని ఇప్పించాలంటూ కూడా బాధితులు కోరుకున్న పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఇలాంటివి రోజుకొకటి మదనపల్లిలో బయటపడుతున్నాయి. మదనపల్లి రెవెన్యూ డివిజన్లో కూడా పెద్ద ఎత్తున బయటపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది రత్న. దీంతోపాటు నిన్న సిపిఐ సదస్సుకు వచ్చిన బాధితులు 1 సెంటు భూమి బాధితుల నుంచి 100 ఎకరాల భూములు బాధితుల వరకు అక్కడికి వచ్చి తాము ఫిర్యాదులు చేశారంటే పరిస్థితి ఎంత తీవ్రతగా ఉందో, పెద్దిరెడ్డి ఆయన అనుచరులు ఏ విధంగా భూములను ఈ 5 సంవత్సరాల కాలంలో అన్యాక్రాంతంగా ఆక్రమించుకున్నారో మనకు అర్థమవుతుంది రత్న. రైట్, థ్యాంక్ యూ దామోదర్.